మనం ఏం చేయాలి? ప్రజలకి దర్పణంలా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం ఈ రకమైన ఈ విధానంలో వెళుతున్నామా? మొన్న శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారే అన్నారు, దిస్ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ అబౌట్ దిస్ అని. మరి ఇన్నాళ్ళు జరిగిందేమిటి? ఇంకా కొంతమంది దారుణాతి దారుణంగా సాధువులయ్యుండి కాషాయ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి అటు పుంగవులు కానీ సత్సంగ సభ్యులు కానీ వీళ్ళు అసలు మాట్లాడచ్చా రాజకీయాల గురించి? మొన్న ఒక మనిషి అంటాడు, 150 నుంచి 11కు తీసుకొచ్చాం, 11ని ఇంకా తొక్కేస్తాం, లేకుండా చేస్తాం. వీళ్ళెవరు చెప్పడానికి? నువ్వు సాధువు అయితే తీర్థయాత్రలకు వెళ్ళు, దైవ దర్శనాలు చేసుకో, సమాజ సేవ చేయి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవతార్చన చేయి, అంతే. రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవడివి? మాట్లాడచ్చా? ఏం జరుగుతోంది? 2.5 సంవత్సరాలు అదే పోత, అదే విధానం, అదే విషయం తప్ప శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి, కూటమికి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, భాజపాకి కాదు, జనసేనకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? శాంతి భద్రతలకి విఘ్నం కలిగిస్తే తాట తీస్తా, తోలు తీస్తా అన్న వ్యక్తులు ఇవాళ శాసనసభ్యులే వెళ్ళి దాడులు చేస్తుంటే, ఇళ్ళు తగలబెడుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? మీరు ముఖ్యమంత్రి వాళ్ళకి కాదా? మీ కూటమి వరకే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని నా అభ్యర్థనగా, నా విన్నపంగా తీసుకొని తక్షణమే దీని మీద ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. గత 2 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా గురుగారు. ఎందుకు కొత్తగా అంటే ఈ విధమైన ప్రస్తావన తీసుకొస్తున్నారు? ధర్మం పక్కకి వెళుతోంది కాబట్టి. నేనిప్పుడు కూటమికి వ్యతిరేకము కాదు, వైసీపీకి తొత్తు కాదు. కానీ ఇప్పుడు కామెంట్స్లో వీడు వైసీపీ కుక్క, వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం బ్రోకర్, ఏం పర్వాలేదు, రాసుకోండి. దానివల్ల సునకానందం తప్ప ఏముండదు. ఇక్కడ నేను ధర్మాన్ని మాట్లాడుతున్నా. ఒక శాసనసభ్యులు అసభ్యకరమైనటువంటి వాదన చెయ్యొచ్చా? అసభ్యకరమైన పదాలు వాడచ్చా? మీ శాసనసభ్యులు ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? మరి వైసీపీ నేతలు కూడా అదే రకంగా అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ సభ్యులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెంటనే క్షమాపణ చెప్పారు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత దాడులకి తెగబడాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళంతా ఆ రకమైన విధ్వంసకర చర్యలకి పూనుకోవాల్సిన అవసరం. వీళ్ళు మంచివాళ్లే కదమ్మా, కూటమి వాళ్ళు సత్పుంగవులు, చాలా మంచివాళ్ళు, నీ దారిలోకే వస్తా, మంచివాళ్లేగా. ఎందుకు చేశారు ఇట్లా? ఎవరు చేయించారు? దేనికి చేయించారు? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనల్ని చూసే నేర్చుకుంటారమ్మా. నాయకుల్ని చూసి కార్యకర్తలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. మరి అటువంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎంత హోదా! ఒక శాసనసభ్యురాలు, శాసనసభ్యుడు అంటే ఒకళ్ళు కాదు, నియోజకవర్గానికి ప్రతీక. ఆ నియోజకవర్గాన్ని బాహ్య ప్రపంచానికి కనపడే విధంగా నిలబడ్డ మనిషి ఎలా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఏమిటి తేడా? ప్రభుత్వం ఏర్పాటు ఎన్నాళ్ళయింది? గతంలో చేయలేదు, కనీసం ఇప్పుడన్నా చెయ్యాలిగా, ఈ ప్రభుత్వం అన్నా చెయ్యాలిగా. ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇంతేనా? ఇక మనం ప్రజల కోసం ఆలోచించమా? ప్రజలు పిచ్చివాళ్ళ? అంటే ఈ కాన్వర్సేషన్ లో నేను అడ్డొస్తున్నానని అనుకోకండి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళంటే వాళ్ళన్నారు, వాళ్ళంటే వీళ్ళన్నారు, అంత బాగుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయన మొన్నటిదాకా లెఫ్టిస్ట్ గా ఉండి ఇప్పుడు రైటిస్ట్ గా మారిపోయిన వ్యక్తి. ఆయనన్నా సరే కనీసం ఫ్రేమ్ లోకి వచ్చి మరి ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒత్తిడి మీద ఉన్నాడు కాబట్టి. ఓపెన్ గా చెప్తున్నా, రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే ఉందో, ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్? ఏ రకమైన ఉవ్వెత్తున ఎగసిపోయి తాను ఏం మాట్లాడుతున్నారో, ఏం చెబుతున్నారో కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్ళినా ఏం ఇవాళ నువ్వు చూడు, మాధ్యమాల్లో ఆ పాత రీలు, ఈ కొత్త రీలు పెట్టి అటాచ్ చేసేసి వైరల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆ రకంగా మాట్లాడచ్చా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం? ఇవాళ అసెంబ్లీలో ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు ఉండాలి, ప్రజలకి మేలు జరగాలని కోరుకుంటున్నామని మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం రోజు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? అవసరమైతే ప్రతిపక్షంలో
కూర్చోడానికి కూడా సిద్ధమే అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? లడ్డు వివాదం మీద నేను ప్రతిపక్ష నాయకుడిని ఏమీ అనలేదు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? జనసేన పార్టీ యొక్క ఆఫీసులో వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు నేనే మాట్లాడతానా, మీరెవరూ మాట్లాడరా, మీరెందుకు మాట్లాడట్లేదు అని అడిగారు. దీని అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? కూటమి ప్రభుత్వంలో కామ క్రీడలతో కొంతమంది కరప్టెడ్ అయి, కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకి కొంతమంది బయటపడి, మచ్చలు పడి, నిందలు పడి, అందరూ మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకం చూస్తోంది. సమాధానం ఏమిటి? ఈ రోజు దాకా దాని గురించి ఇదే మాట్లాడిన పరిస్థితి వాళ్ళెవరూ లేరు. ఇదే పరిస్థితి గత 5 ఏళ్ల క్రితం కూడా మనం చూస్తే వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు టీటీడీ కి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇదే రకంగా బయటకొచ్చి అంటే నేనిక్కడ రాసలీలలోని బయటకొచ్చి నేనిప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడ ఎవడు శుద్ధపూసలు కాదు. ఎవ్వడు శుద్ధపూసలు కాదు. ఆనాడు టీటీడీ మెంబర్, ఈనాడు టీటీడీ చైర్మన్ ఏకంగా మరి. అటువంటి టీటీడీ చైర్మన్ ఎవరున్నారు? నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు ఎవరు? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చిన మనిషి. అటువంటి మనిషి మీద పడ్డ నిందకి ఏం చెయ్యాలి? తక్షణమే ఎడం చేత్తో రిజైన్ చేసి నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను, అప్పటిదాకా ఇక్కడ కూర్చోనని బయటకు వచ్చేయాలి. ఏం జరిగింది? ఏం జరిగింది? అయితే ఒక విషయం ఏమిటంటే ఆయనే వచ్చి మాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది అని అన్నారు. అయిపోయింది. ఇంకేం మాట్లాడతారు దాని గురించి? అసలు జరుగుతున్న పరకామణి విధానంలో ₹1,00,00,000 విలువ చేసే బంగారం మిస్ అయిందని ఎవరో అన్నారట. దొంగతనం జరిగింది ఇప్పటి వరకు ఏ ఎంక్వైరీ ఇది లేదు. లేదు. అవును. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చైర్మన్ మీద పడ్డ అపనిందలు గాని, నిందలు గాని, పరకామణిలో జరిగిన బంగారపు దొంగతనాల గురించి గాని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు చేసినటువంటి కొన్ని విధ్వంసకర చర్యలు కావచ్చు, కొన్ని ఈ అఘాయిత్యాలు కావచ్చు, వాటి మీద కానీ ఎవరన్నా వివరణ ఇచ్చారా? ఎవరన్నా పబ్లిక్‌కి ముందుకొచ్చి ఈ మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు పిచ్చివాళ్ళా? చూడట్లేదా? అప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు జరగలేదు అంటల్లా. అలా మీరెందుకుంటున్నారు? మీరు చూపించుకోవచ్చు కదా గొప్పగా. ఏది? ఎంతసేపు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే బాగుపడతారా? వాళ్ళకి మాత్రమే దక్కుతాయా? మిగతా వాళ్ళు మనుషులు కారా?